తేజస్ ఫైటర్ జెట్ భారతదేశంలో స్వదేశీ అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైనటువంటి ఒక యుద్ధ విమానం. కానీ దీనికి ఇంజిన్లు అమెరికా నుంచి తయారవుతున్నటువంటి ఒక కంపెనీ నుంచి జనరల్ ఎలక్ట్రానిక్ తయారు చేసినటువంటి ఇంజిన్లే దీనికైతే ఉపయోగించడం జరిగింది. దీని డిజైన్తో పాటు మాడిఫికేషన్ అంతా కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్లోనే తయారు చేశారు. కాకపోతే ఇంజిన్లు మాత్రం అమెరికా కంపెనీ తయారు చేసి మనకి ఇచ్చింది. అది కూడా మనం తయారు చేసుకుంటే బాగుండేది. దాని మీద ఇప్పుడు మన డిఆర్డిఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ తేజస్ మూడో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మొదటి ప్రమాదం 2024లో రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. అక్కడ పైలట్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత 2025 నవంబర్లో దుబాయ్లో జరిగినటువంటి ఎయిర్ షోలో మన తేజస్ కూలిపోయింది. అక్కడే ఆ పైలట్ కూడా చనిపోయాడు. అది దురదృష్టకరం. మళ్ళీ ఇప్పుడు శిక్షణలో భాగంగా మరొక తేజస్ కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ నెల మొదటి వారంలోనే అది కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ విషయాలు ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా వస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం 30 సింగిల్ సీట్ జెట్ విమానాలను నిలిపేసి మొత్తం తనిఖీలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద ఇంకా ఏంటి నిజమెంత అబద్ధమెంత అన్న విషయం మీద అయితే బయటకు అయితే రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించడం లేదు. కానీ నేషనల్ న్యూస్లో మాత్రం వస్తున్నాయి దీని గురించి. సో ఇప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. ఆ తనిఖీలు అయిన తర్వాత చెప్తారా లేకపోతే నిజమా అబద్ధమా ఏంటనేది తెలియదు. కానీ జరిగిన మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఏది జరగకుండా రాదు. ఏదేమైనా సరే మన లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఏ వ్యవస్థ అయినా సరే.